పార్లమెంటు సభ్యులు శ్రీమతి డికే అరుణ గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే మక్తల్ శాసన సభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే షాద్ నగర్ శాసన సభ్యులు వీర్లపల్లి శంకర్ గారికి స్వాగతం పలుకుతున్నాం. తర్వాత అచ్చంపేట శాసన సభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న మహిళా సమాఖ్య సభ్యులు, అధికారులు, అనధికారులకు అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. అలాగే గౌరవనీయులు సిఇఓ షరీఫ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరు కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం సార్, మేడం. ఈరోజు మా మహిళలందరికీ కూడా ఒక శుభదినం. ఒక పెట్రోల్ బంక్ ఎస్పెషలీ బై జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఇది రాష్ట్రంలో మొదటి పెట్రోల్ బంక్ సార్. రంగారెడ్డి, సంగారెడ్డిలో ఇది ప్రారంభమై ఉంటే పెద్ద విషయం కాదు. ఇంత మారుమూల ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఫుల్లీ ఆపరేటెడ్ అండ్ రన్ బై జిల్లా సమాఖ్య అన్నది ఇది ఒక గొప్ప విషయం. నారాయణపేట జిల్లా దీన్ని ఒక సంవత్సరంగా దీన్ని పర్స్యూ చేసి ఇది సాధించుకున్నారు సార్. ఇందువల్ల వాళ్ళకి 5 లక్షల నుంచి 8 లక్షల దాకా ప్రతి నెల ఆదాయం రావచ్చు. మీరు చెప్పిన కోటీశ్వర్లు అన్న ఒక కళ ఫస్ట్ నారాయణపేటలోనే 1 ఇయర్లోనే వీళ్ళు సాధిస్తారని అనుకుంటున్నాం సార్. సార్ ఇప్పుడు జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ చంద్రకళ ఒక్క నిమిషం మీతో మాట్లాడు. నమస్కారం సార్. ఇక్కడున్న అందరి పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడున్న నాతోటి నా సభ్యులకు కూడా అందరికీ నమస్కారం సార్. మొట్టమొదటిగా మేము రాష్ట్రంలో ఎక్కడ లేని నారాయణపేట జిల్లా సమాఖ్యలో ఈ పెట్రోల్ బంకు ప్రారంభోత్సవానికి మీరు రావడం చాలా చాలా గౌరవకారణం సార్. చాలా హ్యాపీగా ఉంది మేడం. మీకు కూడా, సీతక్క గారికి కూడా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. మాకు అసలు జిల్లా సమాఖ్యకి ఏ ఆదాయం అనేది ఇంతకుముందు లేకుండే సార్. ఇక్కడ మన గవర్నమెంట్ ల్యాండ్ వచ్చేసి 6 గుంటల భూమి ఇచ్చి మాకు కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి 20 సంవత్సరాలు లీజుకి ఇచ్చినాం సార్. మాకు నెలకు 10,000 అలా వాళ్ళు రెంట్ ఇస్తున్నారు సార్. మాకు ఒక లీటర్ వెనుక పెట్రోల్ వెనుక 3 రూపాయల లాభం ఉంటుంది సార్. ఇంకా డీజిల్ వెనుక 2 రూపాయలు వస్తుంది సార్. నెలకి ఏం లేదన్నా మేము 5 లక్షల లాభం పొందుతాం సార్. చాలా చాలా సంతోషంగా ఉంది సార్. మీరు అందరూ మాకు రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. ధన్యవాదాలు సార్. నా పేరు భాగ్యమ్మ, నాది మద్దూరు మండల్, కొమ్మూరు విలేజ్. నేను మహిళా సంఘంలో చేరి 14 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి చిన్న సంఘం అధ్యక్షురాలుగా, గ్రామ సంఘం అధ్యక్షురాలుగా, మండల సమైక్య అధ్యక్షురాలుగా, జిల్లా సమైక్యలో కార్యదర్శిగా చేశాను. ఇప్పటి వరకు ఒక మహిళ అంటే ఇంటికి పరిమితం అనేది ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు మేము మహిళా సమైక్య నుంచి జిల్లా మహిళా సమైక్య గర్వకారణం. దీనికి సపోర్ట్ చేసినందుకు కలెక్టర్ మేడం గారికి, ఎమ్మెల్యే మేడం గారికి, పెద్దలందరికీ, మన ప్రభుత్వం సార్ వాళ్ళకి అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఇదొక్కటే కాకుండా మహిళలకు ఎన్నో యూనిట్లు పెట్టుకోవడానికి సహకరిస్తూ, మేము మా కాళ్ళ మీద నిలబడడానికి మీరెంతో సహకరిస్తూ, మేము చిన్న చిన్న యూనిట్లు పెట్టుకొని మేము కూలి పోకుండా 200-300 కూలి పోకుండా మా చేతనే మేము మదర్ యూనిట్స్ కానీ, డైరీ ఫార్మ్స్ కానీ, ఈ కోళ్ళను పెంచుకోవడము మేము మా చేతనే సంపాదించుకొని మేము ఖర్చు పెట్టుకోవడానికి, మా పిల్లలకు ఖర్చు పెట్టుకోవడానికి మాకెంతో అవకాశం ఇచ్చారు. మేము ఏదైనా రూపాయి అడగాలంటే ఇంట్లో వాళ్ళని అడగాలి, వాళ్ళు ఇవ్వరు మాకు. మీకెందుకు, మీరు ఏం చేస్తారని. ఇప్పుడు మేము లక్షలు బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకుంటున్నాం. ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా, ఇంట్లో వాళ్ళ అవకాశం లేకుండా మేము లక్షలు తెచ్చుకున్నాం. మమ్మల్నే వాళ్ళు అడగడానికి మేము చేసుకున్నాం. అది మీరెంతో ప్రోత్సాహం చేస్తేనే మాకు అది దక్కింది. ఇంకా మేము చేయాలంటే మీరు ప్రోత్సహిస్తుండాలి. మీది ఇది చేయండి అమ్మా అని మీరు చెప్తుంటే మేము కూడా మీతో పాటు ఉంటాం సార్, మేము చేస్తామని చెప్పి కూడా అడుగుతాము. మాకు ఇంకా అవకాశాలు కల్పించాలి. అలాగే మా పిల్లలు చదువుకోవడానికి మీరు నర్సింగ్ కాలేజీలు కానీ, స్కూల్స్, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు మా దగ్గర చాలా ఓపెన్ చేశారు. మేము చదువుకోలేకపోయినా మా పిల్లలు చదువుకోవాలని మాకెంతో ఆశ. మేము మాలాగా మా పిల్లలు కాకూడదు, మాకు దానికోసం అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు ఓపెన్ చేశారు. అలాగే గురుకుల స్కూల్ స్టార్ట్ చేశారు. దానిలో మిడ్ డే మీల్, మధ్యాహ్నం భోజనము, టిఫిన్స్, మిల్స్కి సంబంధించి ఇప్పుడు అమౌంట్ పెంచారు. కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచారు. పిల్లలకు ఫుడ్ మంచి నాణ్యమైన భోజనం అందిస్తున్నారు.
ఇది మాకు చాలా సంతోషకరమైన విషయము. ఇంతకుముందు హాస్టల్స్లలో పిల్లలకు భోజనం అంటే తినేవాళ్ళు గారు. ఇప్పుడు ఉదయం టిఫిను, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ బూస్ట్, రాగి జావా, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ అందజేస్తున్నారు. మాకు చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే మీరు మా గురించి చాలా పట్టించుకొని మేము ముందలుకోవాలని చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.